మన నిత్య జీవితంలో శుభ్రత అనేది ఒక భాగం. మన చుట్టూ ఉన్న పరిసరాలు, బట్టలు, మనం వాడే వస్తువులు, ఇల్లు, వాకిళ్ళు ఇలా ఎన్నో శుభ్రం చేసుకుంటే కానీ ఆరోగ్యంగా హాయిగా జీవించలేము. శుభ్రత విషయంలో మనకు ఎన్నో రకాలుగా సహాయపడుతున్న రసాయనాలలో బ్లీచింగ్ పౌడర్ ఒకటి. దీనిని ఎలా వాడాలి, వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్లీచింగ్ పౌడర్ని ఎన్నో విధాలుగా శుభ్రత కోసం వాడవచ్చు. బట్టలపైన మరకలు పోగొట్టడానికి, ఇంట్లో వస్తువులు, ఉపరితలాలపై రోగకారక క్రిములు లేకుండా శుభ్రం చేసేందుకు ఇలా రకరకాలుగా దీనిని వాడుతూ ఉంటారు. బ్లీచింగ్ పౌడర్ని వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనిని అమోనియాతో కలిపితే క్లోరమైన్ అనే విషవాయువు విడుదలవుతుంది. ఇది కళ్ళు, గొంతు, ముక్కు, ఊపిరితిత్తుల్లోని కణజాలాన్ని దెబ్బతీస్తుంది. దీని వలన శ్వాస సమస్యలు కూడా కలుగుతాయి. బ్లీచింగ్ పౌడర్ని నేరుగా వస్తువులపైన చల్లకూడదు. బ్లీచింగ్తో బట్టలపై పడిన మరకలు పోతాయి, కానీ ఉన్ని, పట్టు వంటి వాటికి దీనిని ఉపయోగించకూడదు. బ్లీచింగ్ పౌడర్ అనేది మామూలుగా దీన్ని బ్లీచ్ అని కూడా అంటారండి. బ్లీచ్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మనం క్లెన్సింగ్కి వాడుకునేది, అంటే ఇంట్లో శుభ్రం చేసుకోవడానికి లేదంటే వస్తువులు శుభ్రం చేసుకోవడానికి వాడుకునేది ఒక బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది. అలాగే బ్లీచ్ అంటాం, అంటే ఫేస్కి కూడా చాలామంది బ్లీచ్ చేస్తూ ఉంటారనమాట, అది కూడా బ్లీచ్ అనమాట. సో ఫేషియల్ బ్లీచ్ అంటాం కదండి. ఈ ఫేషియల్ బ్లీచ్ వాడేటప్పుడు అయితే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏంటంటే బ్రాండెడ్ మాత్రమే వాడవలసిన అవసరం ఉంటుంది. బ్రాండెడ్ది దాని మీద ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఏదేమైనప్పటికీ కూడా మనం ప్యాచ్ టెస్ట్ చేయకోకుండా పొరపాటును కూడా బ్లీచ్ ఫేస్ మీద పెట్టకూడదు. నెంబర్ 2, అది ఎక్కడెక్కడంటే కళ్ళ చుట్టూతా, మూతి చుట్టూతా, చాలామందికి కళ్ళ చుట్టూతా, మూతి చుట్టూతా డార్క్గా ఉంటుంది. చాలామంది అక్కడే కాన్సన్ట్రేట్ చేస్తారు. అక్కడ పొరపాటును కూడా అసలు బ్లీచ్ పెట్టకూడదండి. కళ్ళ చుట్టూతా, మూతి చుట్టూతా అనేది బ్లీచ్ పెట్టకూడదు. పెడితే అది సెన్సిటివ్ ఏరియా అనమాట, బర్న్ అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే బ్లీచ్లో కూడా యాక్టివేటర్ ఎంత కలపాలి అనేది అక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని బట్టి మనం యాక్టివేటర్ని కలపాల్సిన అవసరం ఉంటుంది. అలాగే బ్లీచ్ పెట్టుకొని ఇమీడియట్గా సన్లైట్కి వెళ్ళకూడదు. సన్లైట్కి వెళ్తే స్కిన్ బర్న్ అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందుకని బ్లీచ్ ఎప్పుడు కూడా డే టైంలో పెట్టకూడదు. ఎప్పుడు కూడా నైట్ టైంలో పెట్టుకుంటే ఏంటంటే స్కిన్ కూడా రెస్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. బ్లీచ్ పెట్టి శుభ్రంగా వాష్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ పెట్టుకొని పడుకుంటే కనుక ప్రొద్దున్నేకి స్కిన్ హీల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే బ్లీచ్ పెట్టగానే ఎండ్లోకి వెళ్ళకూడదు, కాబట్టి నైట్ టైం పెట్టుకోవడమే శ్రేయస్కరం అనమాట. ఏదేమైనప్పటికీ కూడా బ్లీచ్ అనేది మంచిది కాదు స్కిన్కి, కాబట్టి వీలున్నంత వరకు అవాయిడ్ చేయడం అనేది మంచి పద్ధతి. బ్లీచింగ్ పౌడర్ వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నమాట వాస్తవమే అయినా దానిని వినియోగించే తీరును తెలుసుకోవాలి. చాలా శక్తివంతంగా పనిచేసే బ్లీచింగ్ పౌడర్కి చర్మానికి హాని చేసే గుణం ఉంటుంది. ఇది కళ్లను, ఊపిరితిత్తులను ఇబ్బంది పెట్టవచ్చు. దీనిని నివారించాలంటే కళ్లకు అద్దాలు, ముక్కుకు మాస్క్ని ధరించడం మంచిది. పళ్ళు, కూరగాయలను బ్లీచింగ్తో కడగకూడదు. బ్లీచింగ్ పౌడర్ని వాడేటప్పుడు తలుపులు, కిటికీలు తెరచి ఉంచి ఫ్యాన్ని వేసి ఉంచడం మంచిది. ఈ పౌడర్ని స్టీల్, రాగి, అల్యూమినియం వంటి మెటల్స్ పైన ఉపయోగించకూడదు. ఈ కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి బ్లీచింగ్ పౌడర్ అనేది మనకి ఇంటిని శుభ్రం చేసుకోవడంలో చాలామంది ఏంటంటే ఆఖరికి వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వీటితోనే శుభ్రం చేస్తున్నారనమాట. సో వాడకం అనేది చాలా ఎక్కువగా పెరిగింది. సో ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు మనకి అవసరము, ఎంతవరకు అవసరం లేదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కనుక అసలు ఫస్ట్ మనం ఇల్లు శుభ్రం చేసుకునేటప్పుడు బ్లీచింగ్ పౌడర్ తోటి రూమ్ అంతా ఓపెన్గా పెట్టుకోవాలి. అంటే విండోస్ కానీ డోర్స్ కానీ అంతా ఓపెన్గా ఉంచుకోవాలన్నమాట. లేదంటే అవంతా మనం పీల్చడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఫుడ్ ఉన్న దగ్గర, అంటే ఏంటంటే బేబీ ఫుడ్ కానీ మనం తీసుకునే ఆహార పదార్థాలు కానీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఉన్న దగ్గర బ్లీచింగ్ అనేది వెళ్ళకూడదు. అట్లాంటి ఏరియాల్లో అసలు బ్లీచింగ్ అనేది చేయకూడదు. చేతులు శుభ్రంగా సోప్ తోటి కడుక్కొని గ్లవ్ వేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. గ్లవ్ వేసుకోవడము, మా కళ్ళ గాగుల్స్ పెట్టుకోవడము, మాస్క్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ బ్లీచ్ని ఇన్స్ట్రక్షన్స్ చదవరు. ఇన్స్ట్రక్షన్ చదవకపోవటం వలన కొన్ని రకాల బ్లీచ్లో ఏంటంటే వాటర్ కలపాలన్నమాట. కొన్ని రకాల బ్లీచ్లో ఆల్రెడీ కలిపేసి ఉంటుంది. సో వాటర్ కలిపేసిన బ్లీచ్ అయితే కనుక వితిన్ 24 hours వాడేసేయాలండి. కలపని బ్లీచ్ అయితే 1 year తర్వాత వాడకూడదు. సో 1 year వరకు దానికి లైఫ్ ఉంటుంది అనమాట. 1 year తర్వాత వాడకూడదు. బ్లీచ్ అప్లై చేస్తున్నప్పుడు ఆ చెయ్యి
పోయి ఫేస్కి కానీ కళ్ళకి కానీ మూతి దగ్గర కానీ తగలకుండా ఉండడం అనేది, పిల్లలు దూరంగా ఉండడం అనేది చాలా మంచి ఇదండి. పిల్లల దగ్గరలో పిల్లలు ఉన్న ఏరియాల్లో బ్లీచ్ అనేది చేయకూడదు. సో వాళ్ళకి ఈ వస్తువులన్నీ దూరంగా పెట్టాలన్నమాట. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుని బ్లీచ్ చేస్తే కనుక మనకి ఇంటికి శుభ్రం అవుతుంది. కానీ మనం తినే ఆహారాల జోలికి వాటికి బ్లీచ్ అనేది వెళ్ళకూడదు. అలాగే మన స్కిన్, మన ఫేస్ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి వీలున్నంత వరకు. సో ఇలా చేయడం ద్వారా ఏంటంటే మన ఇల్లు శుభ్రపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు వంటి వాటి స్క్రీన్లను బ్లీచింగ్ పౌడర్తో శుభ్రం చేయకూడదు. దీని వలన వేలిముద్రలను నిరోధించే కోటింగ్ దెబ్బతినే అవకాశం ఉంది. దీని బదులుగా ఆల్కహాల్ లేదా డిస్ఇన్ఫెక్టెంట్తో వాటిని శుభ్రం చేసుకోవచ్చు. నాణ్యత కలిగిన బ్లీచింగ్ పౌడర్ 5 లేదా 6 నెలల వరకు తాజాగా వాడేందుకు వీలుగా ఉంటుంది. దీనిని సూర్యకాంతికి, వేడికి దూరంగా ఉంచాలి. నీటిలో కలిపిన బ్లీచింగ్ని 24 గంటల వరకు వాడుకోవచ్చు. బ్లీచింగ్ పౌడర్ గురించి పూర్తిగా తెలుసుకుంటే దాని వలన హానికి గురి కాకుండా వాడే అవకాశం ఉంటుంది. అలర్జీలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆస్తమా లేదా ఇతర ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారు బ్లీచింగ్ పౌడర్ని వాడటం వలన సమస్యలు మరింత పెరుగుతాయి. కాబట్టి బ్లీచింగ్ పట్ల జాగ్రత్తగా ఉండాలి.